అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కొత్త వరి రకం KNM 7715 సాగులో రైతు అనుభవం, వివిధ పండ్ల తోటల్లో జింకు ధాతు లోప లక్షణాలు నివారణ, పాల పుట్టగొడుగుల పెంపకంలో మెళకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మన ప్రధాన ఆహార ధాన్యపు పంట అయిన వరిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. నీటి వసతిని బట్టి సంవత్సరానికి 2 పంటలను భేషుగ్గా తీస్తుంటారు మన తెలుగు రైతులు. పెరుగుతున్న వరి సాగుకు అనుగుణంగా డిమాండ్ ఉండే రకాలను రూపొందించడంలో మన పరిశోధనా స్థానాలు ముందంజలో ఉన్నాయని చెప్పాలి. ఆయా ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త రకాలను అభివృద్ధి చేస్తున్నారు. అలా రూపొందించబడ్డ నూతన రకమే KNM 7715. కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించిన ఈ రకాన్ని మినికిట్ దశలో సాగు చేశారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన రైతు వెనిగండ్ల రామకృష్ణ. ఈ సంవత్సరం ఉన్న నీటి కొరతను కూడా తట్టుకుని మంచి దిగుబడులను ఇస్తుందంటున్న రైతు మాటల్లో KNM 7715 వరి రకం గుణగణాలను తెలుసుకుందాం. నేను ఒక 20 ఎకరాల వ్యవసాయం ఎప్పుడు చేస్తుంటా. ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా లేనందున బావుల కింద బోర్ల కింద ఒక 13 ఎకరాలు నాటేయటం జరిగింది. అందులో భాగంగా మన వర్షాకాలం జూన్లో వైరా వెళ్ళి KNM 7717 అనే రకాన్ని విత్తనం తీసుకొచ్చి నారు పోసి మినికిట్ తీసుకొచ్చి పోసుకున్నాను. దాన్ని తీసి మళ్ళీ రబీలో మెయిన్ ఫీల్డ్ మీద వేసాను. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక 9 ఎకరాల పొలం అండి, ఇది నాది. ఈ 9 ఎకరాలు కూడా KNM 7715 అనే రకాన్ని నాటు వేయటం జరిగింది. నవంబర్ 23వ తారీఖు నారు పోసి డిసెంబర్ 23వ తారీఖు నాటు వేయటం జరిగింది. చీడపీడల్ని తట్టుకొని కింద పడిపోకుండా అధిక దిగుబడిని ఇచ్చే రకం అండి ఈ విత్తనం. దీన్ని రైతులకి విత్తనం ఇవ్వటం కోసమే ప్రతి సంవత్సరం నేను మినికిట్లు తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. మినికిట్లే పంట దిగుబడిని చూసి మంచిగా ఇంకా దీంతోపాటు ఇంకా 2 రకాలు తేవటం కూడా జరిగింది. వాటికంటే ఇది ఇంకా బాగుందనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. ఇది చింట్లు రకం అండి, సన్న రకం. బాగా పచ్చి వడ్లు కూడా అమ్ముకోవడానికి అనుకూలమైన విత్తనం. చీడపీడలు బాగా తట్టుకుందండి. చీడపీడలు బాగా తట్టుకొని ఎండాకు తెగులు తట్టుకుంటుంది, అగ్గి తెగులను కొంతమేర తట్టుకుంటుందండి. పూర్తిగా సమర్థవంతంగా తట్టుకోదు కానీ కొంతమేర తట్టుకుంటుంది. మందులు ఉన్నాయి కాబట్టి మందులు కొట్టుకోవచ్చు. పట్టకుళ్ళు తెగులు తట్టుకుంటుంది, దోమపోటును తట్టుకుంటుంది. గవర్నమెంట్ ఫామ్ నుంచి ఇచ్చినది 28 నుంచి 32 క్వింటాల వరకు ఇచ్చారండి. వారు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది రైతుల అంచనా. రైతులు చూసుకుంటూ పోయేవాళ్ళు 45 బస్తాలు 40 బస్తాలు 50 బస్తాల వరకు వస్తుంది అంటున్నారు. మా అంచనా ప్రకారం అయితే 45 నుంచి 50 బస్తాలు వస్తుంది అనుకుంటున్నామండి. నా అనుభవం ప్రకారం దిగుబడికి మంచి అనుకూలమైన విత్తనం రైతుకి. ముఖ్యంగా ఈ విత్తనంలో మేము గమనించింది ఏంటంటే దుబ్బు శాతం ఎక్కువ ఉన్నది. తర్వాత ఒక్కొక్క కంకిలో 400 చిల్లర గింజలు ఉన్నాయి. జాన పైన ఉన్నది కంకి. గింజ నాణ్యంగా ఉంది. పెట్టుబడి తక్కువతోటి ఎక్కువ దిగుబడిని ఇచ్చేది ఈ విత్తనం. ప్రతి రైతు, చిన్న రైతు పెద్ద రైతు అందరికీ అనుకూలమైన విత్తనం. మేము వారానికి ఒక తడి ఇచ్చినా నీటి ఎద్దడిని తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వడానికి మంచి అనుకూలమైన విత్తనం. ఈ తక్కువ వర్షంతో నీటి ఎద్దడిని కూడా తట్టుకోగలిగే విత్తనం అండి ఇది. దీనికి చీడపీడలు తక్కువ, పెట్టుబడి తక్కువతోటి అధిక దిగుబడినిచ్చే
వరి రకం అండి ఇది. అన్నం తినటానికి కూడా మంచి రుచికరమైన ఇది. బీపీటీ 5204ని మర్చిపోయే రకంగా ఉందండి. ఈ అన్నం కూడా బాగుంటుందని అందరు రైతులు అనుకుంటున్నాం. మేము చూసింది కూడా అర్థమయ్యేది కూడా అంతే అండి. వరి గింజలను చూస్తే కూడా అదే అర్థమవుతుంది. ఇది మంచి అనుకూలమైన విత్తనం, దీన్ని వాడుకోవచ్చు. KNM 7715 వరి రకం గురించి పక్క రైతు మాట్లాడుతూ, ఈ విత్తనం పెట్టిన కాడ నుంచి మాకు మంచిగా అసలు చూడాలనిపిస్తుంది. విత్తనం బాగుంటుంది. మాది పక్కన పొలం, మరి 45 వరకు అవుతుందని రైతులు అంటున్నారు పక్కన వాళ్ళు. మేము కూడా ఏం చేయాలంటే 50 వరకు అవుతుందని మా అంచనా వేసుకున్నాం. మేము 50 వరకు అవుతుంది అనుకున్నాం. నీళ్ళ ఎద్దడికి కూడా తట్టుకోగలిగిద్దండి ఈ విత్తనం. మంచిగా ఉంటుంది. ఎన్ను కూడా చాలా బారు ఉందండి. ఇది అన్నిటి మీద కూడా ఎన్ను బారు వచ్చింది. అన్నానికి కూడా మంచిగా ఉంటుందట. మంచిగా ఉంటుందని మా అంచనా కూడా అంటారు రైతులు కూడా. మంచిగా ఉంటుంది, బాగున్నాయి వడ్లు అని అంటున్నారు. ఇదే పక్కన మేము కూడా పెట్టినాను. ఇది కూడా బాగానే ఉంది. నేను కూడా ఇది వరి వేసిన కాడి నుంచి నాటేసిన కాడి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. పెట్టుబడి కూడా తక్కువ పెట్టుబడితోటి ఇది అవుతుందండి. మందులు కూడా పెద్దగా పట్టవు. యూరియా ఒకటి కొంచెం మనం కూడా యూరియా కూడా తగ్గట్టు వాడుకోవచ్చు. దీనికి ఎక్కువ తక్కువ వాడకుండా పురుగు మందు కూడా తక్కువ పడుతుందండి. నేను చూశానండి ఇక్కడ వాళ్ళు కొడుతుంటే పక్కన. ఒకసారి 2 సార్లు తప్ప మందు కొట్టలేదండి. ఫస్ట్లో ఒకసారి నాటేసినప్పుడు 15 రోజుల తర్వాత కొట్టారండి. ఇంకా మళ్ళీ పొట్ట మీద ఒకసారి కొట్టారండి. ఇంకా కొట్టలేదు మందు. ఎన్ను కూడా బాగుంది. వడ్లు కూడా మంచిగా తెల్లగా ఉన్నాయండి. ఇవి మంచి రకం అండి ఇది. అత్యధిక మాంసకృత్తులు గల శాకాహారం పుట్టగొడుగులు. నేడు ఎందరో నిరుద్యోగులకు ఈ పుట్టగొడుగుల పెంపకం ఒక ఆదాయ వనరుగా మారింది. కొవ్వు శాతం తక్కువగా ఉండి శక్తినిచ్చే పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల పుట్టగొడుగులు అన్ని వర్గాల వారికి శ్రేష్టమైన ఆహారం. వీటిలో వాణిజ్యపరంగా పెంచేటప్పుడు పాల పుట్టగొడుగుల పెంపకం లాభదాయకంగా ఉంటుంది. ముత్యపు చిప్ప పుట్టగొడుగులతో పోలిస్తే వీటిలో నిల్వ గుణం ఎక్కువ. నెల రోజులకే అంది వచ్చే ఈ పుట్టగొడుగుల పెంపకంలో దఫదఫాలుగా బ్యాచ్లను తీస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందే వీలుంది. అయితే సొంతంగా మార్కెట్ చేసుకోగలిగి ఉండాలి. పాల పుట్టగొడుగుల పెంపకంలో మెలకువల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బాలరాజు. పుట్టగొడుగులు అనేవి ఏంటంటే ఇవి ఒక శిలీంధ్ర జాతికి సంబంధించినటువంటి బూజుకు సంబంధించినటువంటి మొక్కలు లాంటివి చెప్పొచ్చు. కాకపోతే ఇందులో పత్రహరితం ఉండదు. సో వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి ఏంటంటే తెల్లగుండి పుట్టగొడుగులు, అలాగే ఆయిస్టర్ పుట్టగొడుగులు, అలాగే పాల పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు. ఈ 4 రకాలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. పాల పుట్టగొడుగుల యొక్క పెంపకాన్ని గురించి మనం ఇక్కడ చూద్దాం. ఈ పుట్టగొడుగులు పెంచడానికి కావాల్సిన పదార్థాలు కనుక తీసుకున్నట్టయితే ఎండు గడ్డి కావాలి. వరి గడ్డి కానీ గోధుమ గడ్డి కానీ ఎలాంటి గడ్డి అయినా సరిపోతుంది. కానీ మనకు ప్రాంతంలో విరివిగా దొరికేటువంటిది ఏదైతే ఉంటుందో అది చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. సో దాన్ని బేస్ మెటీరియల్ కింద, అంటే దాన్ని ఆహారంగా మనము వాడుతూ దాని మీద పుట్టగొడుగుల్ని మనం పెంచడం జరుగుతుంది. వరి బాగా మంచి క్వాలిటీ ఉన్నటువంటిది, అంటే ఎట్లాంటి బూజు కానీ ఎలాంటి రోగాలు కానీ లేనటువంటి మంచి నాణ్యమైనటువంటి గడ్డిని తీసుకోవాలి. అలాంటి గడ్డిని చిన్నగా ముక్కలు చేసుకోవాలి. అంటే ఒక 2 అంగుళాల నుంచి 1 అంగుళం నుంచి 2 అంగుళాల వరకు ఉండేటట్లుగా ముక్కలుగా చేసుకోవాలి. ఆ ముక్కలుగా చేసుకున్నటువంటి గడ్డిని శుద్ధి చేయాలి. శుద్ధి చేయటం అంటే అందులో ఇది వరకు ఉన్నటువంటి ఎలాంటి సూక్ష్మజీవులు ఏమైనా ఉన్నట్టయితే అందులో వాటిని లేకోకుండా చేసుకోవాలి. దీనికి కాను మనం ఒక 2-3 పద్ధతులను అవలంబించడం జరుగుతుంది. ఒకటి, నీటిలో నానబెట్టేసి ఉడకబెట్టడం అనమాట. అంటే నీటిలో ఒక 12 గంటలు ఈ గడ్డిని నానబెడతాము. తర్వాత ఒక గంట సేపు 85-90 డిగ్రీల సెల్సియస్ దగ్గర దాన్ని బాగా వేడి చేస్తాం. నీళ్ళని వేడి చేస్తే ఆ గడ్డిని అలాగే అందులో ఉంచుతాం అనమాట. ఒక గంటన్నర అలా ఉంచినట్టయితే ఇందులో ఉన్నటువంటి శిలీంధ్రాలు కానీ ఎట్లాంటి సూక్ష్మజీవులైనా చనిపోయి గడ్డి శుద్ధి చేయబడుతుంది. తర్వాత దాన్ని గడ్డి దేవేసి, అంటే దాన్ని మొత్తం నీళ్ళన్నీ వంపేసి ఆ గడ్డిని బయటకు తీసి ఇట్లాంటి పట్టల మీద ఆరబెడతాం రాత్రంతా. అంటే ఒక 12 గంటల పాటు ఆరినట్టయితే అందులో ఉన్న తేమ శాతం అంతా తగ్గిపోతుంది. దాదాపుగా 30-40% వరకే తేమ ఉండేటట్లుగా దీనిలో చూసుకుని, అంటే మనం గట్టిగా పిండితే నీళ్లు రాకూడదు బయటకి, చేతికి తేమ అవ్వచ్చు కానీ నీళ్లు చుక్కలైతే బయటకు రాకూడదు. అంతవరకు వీటిని ఆరనివ్వాలి. ఈ రకంగా ఆరిపెట్టిన తర్వాత వీటిని దిండ్లుగా కట్టుకుంటాం. ఒక 5 కిలోల కవర్ తీసుకుని ఆ కవర్లో పొరలుగా ఈ గడ్డిని అలాగే విత్తనాన్ని, పుట్టగొడుగుల విత్తనాన్ని స్పాన్ అంటారు. సో వాటిని, ఆ విత్తనాన్ని
గుప్పెడు చొప్పున ఒక్కొక్క లేయర్గా అంటే ఒక వరుసగా వేసుకుని ఒక 4 లేదా 5 వరుసల్లో వచ్చేటట్లుగా ఆ గడ్డిని నింపుకుంటూ పోతాం. దాన్ని ఒత్తి బాగా గట్టిగా ఒక బెడ్ లాగా తయారు చేస్తాం. ఈ బెడ్స్ని మనము చీకటి గదిలో ఒక 20 రోజుల పాటు పెరగడానికి ఉంచాలన్నమాట. ఈ 20 రోజుల్లో ఆ గడ్డిలో నుంచి విత్తనాలు మొలకెత్తి ఆ గడ్డిని ఆహారంగా తీసుకుని ఒక తెల్లటి బూజు లాంటి శిలీంధ్రాన్ని మొత్తం కవర్ అంతా కప్పుకునేలాగా పెరుగుతుందన్నమాట. సో అలా పెరిగిన తర్వాత దాన్ని సగానికి అంటే 2 ముక్కలుగా చేస్తాము. 2 ముక్కలుగా చేసి దాని మీద మట్టిని పరవడం జరుగుతుంది. ఒక అర అంగుళం మట్టిని, శుద్ధి చేసినటువంటి మట్టిని పరవాల్సి ఉంటుంది. దీన్ని కేసింగ్ అంటారు. సో ఈ రకంగా శుద్ధి చేసిన మట్టిని పరిచిన తర్వాత దాన్ని వెలుతురు గదిలో పెడతాం. సో వెలుతురు గదిలో పెట్టి దానిలో నీళ్లు కనుక వేసుకుంటూ వెళ్తే దాన్ని రోజు తడి ఉండేటట్లు కొంచెం తేమ ఉండేటట్లుగా చూస్తూ దాన్ని ప్రతిరోజు నీళ్లు చిలకరించుకుంటూ వెళ్తే కనుక ఒక వారం 10 రోజుల లోపల చిన్న మొలకలు వస్తాయి, పుట్టగొడుగుల మొలకలు వస్తాయి. అవి అక్కడి నుంచి ఒక వారం లోపల అంటే మరొక వారం మొత్తం మీద వెలుతురు గదిలో మార్చిన తర్వాత 10-15 రోజుల లోపల పుట్టగొడుగు తయారవుతుంది. సో ఈ రకంగా తయారైన పుట్టగొడుగుని మనము హార్వెస్ట్ చేసి మార్కెట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది నిదానంగా పెరుగుతున్నటువంటి ఒక వ్యాపారం కాబట్టి ఎవరైనా సరే నిరుద్యోగ యువత కానీ ఇంట్లో గృహిణులు కానీ ఈ పుట్టగొడుగుల పెంపకం మీద ఆసక్తి ఉన్నట్టయితే దీనికి సంబంధించిన విత్తనాలను ఎలా సేకరించుకోవాలి, ఎలా గడ్డిని సేకరించుకోవాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాల మీద పూర్తిగా శిక్షణను ఇవ్వడానికి కృషి విజ్ఞాన కేంద్రం సంసిద్ధంగా ఉంది. ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి సో గ్రామీణ యువత అలాగే మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. పంటల పెరుగుదలలో స్థూల పోషకాలు, ఉప పోషకాలతో పాటు సూక్ష్మ పోషక పదార్థాలు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. అతి తక్కువ మోతాదుల్లో అవసరం ఉంటాయి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. వీటిలో జింకు ప్రధానమైంది. నేలలో ఉండే మొత్తం జింకులో 1-5% మాత్రమే మొక్కలు గ్రహించగలిగే రూపంలో ఉంటుంది. నేలలోని మిగిలిన 95-99% మొక్కలకు అందుబాటులో ఉండదు. అందుకే భూమిలో జింకు ఉన్నా పంటల్లో జింకు లోపం ఏర్పడి నష్టం కలుగుతుంది. జింకు లోపం ప్రధానంగా రసాయన ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల, సేంద్రియ పదార్థం తగ్గినందువల్ల వస్తుంది. వివిధ పండ్ల తోటల్లో జింకు లోప లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా సవరించుకోవాలి, వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కల జీవ ప్రక్రియల్లో జింకు ప్రధాన పాత్ర వహిస్తుంది. మొక్కల్లో పెరుగుదలకు కారకమైన ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం ఉత్పత్తికి జింకు తోడ్పడుతుంది. న్యూక్లిక్ ఆమ్లం మాంసకృత్తులు, పత్రహరితం తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నత్రజని, భాస్వరాన్ని ఉపయోగించుకోవడంలోనూ, విత్తనాలు ఏర్పడడం, పుప్పొడి ఉత్పత్తిలోనూ జింకు ఉపయోగపడుతుంది. జింకు లోపం అనేది క్షారనేల, సేంద్రియ పదార్థం తక్కువగా ఉండే ఇసుక నేలలలో ప్రధాన సమస్య. నేలలో అధిక స్థాయిలో ఉండే భాస్వరం మరియు కాల్షియం కూడా మొక్కలకు జింకు లభ్యతను ప్రభావితం చేస్తాయి. నిజానికి భాస్వరం వాడకం జింకు వినియోగంపై విరుద్ధమైన ప్రభావాలు చూపవచ్చు. సున్నపురాయి లేదా సున్నం వంటి కాల్షియం అధికంగా ఉండే పదార్థాలను చేర్చటం కూడా నేల ఆమ్లతను తగ్గించడమే కాక మొక్కల జింకు వినియోగాన్ని తగ్గిస్తుంది. ఏపుగా పెరిగే దశలో నేలలు చల్లగా మరియు తడిగా ఉన్నప్పుడు కూడా జింకు లోపం ఒక సమస్యగా తయారవుతుంది. జింకు లోపం లక్షణాలు వివిధ రకాల మొక్కల మధ్యన మారుతూ ఉంటాయి కానీ చాలా లక్షణాలు ఒకేలా ఉంటాయి. మామిడిలో జింకు లోపం వస్తే ఆకులు కుదించబడిన కణుపులను కలిగి ఉంటాయి. ఆకులు కాండం మీద పెరగటం ప్రారంభిస్తాయి. ఆకులు ఆకారం కోల్పోయి మొక్కలలో ఎదుగుదల తగ్గిపోతుంది. దీనివలన ఆకులు ఏర్పడటం మరియు కణుపుల పొడవు తగ్గటం గమనించవచ్చు. కాండం చుట్టూ కృశించిపోయిన ఆకులు ఉంటాయి. చీనీ, నిమ్మ వంటి పండ్ల తోటల్లో జింకు లోపం ముందుగా ఆకులలో వస్తుంది. ఆకు ప్రధాన ఈనె ఆకుపచ్చగా ఉండి అంచుల నుండి పసుపు పచ్చగా అవుతాయి. కొత్తగా వచ్చే ఆకులు చిన్నవిగా ఉండి కుదించినట్టుగా ఉంటాయి. క్రమంగా కొమ్మలు ఎండిపోతాయి. జామలో జింకు లోపం వస్తే ఆకులు చిన్నవిగా అయిపోయి ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారిపోతాయి. కాలక్రమేణా పసుపు రంగు మచ్చలు రాగి రంగులోకి మారుతాయి. అరటిలో పసుపు రంగు మచ్చలు అంచుల నుండి పెరిగి ఆకు మొత్తం వ్యాపించటాన్ని గమనించవచ్చు. ఈ లక్షణాలు అరటి మొక్కల చిన్న ఆకులపై ప్రారంభమవుతాయి.
ఆకు ప్రధాన ఈనె ఆకుపచ్చగా ఉండదు. దానిమ్మలో జింకు లోపిస్తే లక్షణాలు సాధారణంగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా తెల్లగా మారతాయి. ఆకు మరియు రెమ్మల పెరుగుదల తగ్గి పూత, పండ్ల అమరికలో తగ్గుదల కనిపిస్తుంది. భూముల్లో పంటలు గ్రహించలేని స్థితిలో నిల్వ ఉండే జింకును పంటలు గ్రహించగలిగే రూపంలోకి మార్పు చేయగలిగితే జింకు లోపం వల్ల కలిగే నష్టాలను నివారించవచ్చు. జింకు జీవన ఎరువును వాడటం ద్వారా పంటకు అవసరమైన జింకులో 45 నుంచి 50% వరకు అందించగలిగే అవకాశం ఉంది. ఎకరాకు జింకు జీవన ఎరువు 750 నుంచి 1000 మిల్లీలీటర్ల డ్రిప్ నీటి ద్వారా పంపితే జింకు లోపాన్ని తగ్గించుకుని మంచి దిగుబడులు పొందవచ్చు. జింకు లోపాన్ని నివారించటానికి నాటిన తరువాత కొన్ని రోజులకు నారుమడిలో లేదా తోటల్లో పశువుల ఎరువు వేయడం ద్వారా జింకు లోపాన్ని నివారించవచ్చు. రసాయనికంగా నివారించాలంటే జింక్ సల్ఫేట్ కలిగిన ఉత్పత్తులను వాడాలి. జింకు లోపం లక్షణాలు గమనించిన తరువాత జింక్ సల్ఫేట్ 2 నుంచి 5 గ్రాములు లీటరు నీటికి వారం వ్యవధిలో లేదా 10 రోజులకు ఒకసారి 3 పిచికారీలు ఆకులపై చెయ్యాలి. జింకును అధికంగా వాడటం వలన టాక్సిసిటీ రావచ్చు. కాబట్టి నేల రకం, pH మరియు ఆకులోని జింకు యొక్క అసలు సాంద్రత బట్టి వేయవలసిన మోతాదు సిఫారసు చేయబడుతుంది. సాధారణంగా హెక్టారుకు 5 నుంచి 10 కిలోల జింకు వాడవలసి ఉంటుంది. లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 10 గ్రాముల నత్రజని సంబంధిత ఎరువును 15 రోజులకు 2 సార్లు చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా 100 లీటర్ల నీటికి 1 కిలో జింక్ సల్ఫేట్ మరియు 500 గ్రాముల సున్నం కలిపి పిచికారీ చెయ్యాలి. జింకు లోపం రాకుండా గుర్తుపెట్టుకోవలసిన విషయాలేమిటంటే మొక్కలు నాటే ముందు సేంద్రియ ఎరువును వాడాలి. సున్నం వాడకూడదు. ఎందుకంటే ఇది ఉదజనిని పెంచి జింకు వినియోగాన్ని అడ్డుకుంటుంది. జింక్ సమ్మేళనాలు కలిసిన ఎరువులను ఉపయోగించాలి. అమ్మోనియం సల్ఫేట్ ఆధారితమైనవి కాకుండా నత్రజని ఆధారిత ఎరువులు వాడుకోవాలి. క్రమం తప్పకుండా నీటి నాణ్యతను పర్యవేక్షించాలి. భాస్వరంతో కూడిన ఎరువులు ఎక్కువగా వేయకుండా చూడాలి. నీరు ఎక్కువ ప్రవహించే పొలాల నుండి నీరు బయటకు వెళ్లేలా చేసి మట్టి పొడిగా అయ్యేందుకు వీలు కల్పించాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ కార్యకలాపాలు సజావుగా సాగడంపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యమైన వడ్లు సేకరణ, 48 గంటల్లో నగదు చెల్లింపులు లక్ష్యంగా రైతులకు సంపూర్ణ అవగాహన కల్పిస్తుంది. ఈ యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం 75 లక్షల మెట్రిక్ టన్నులు నిర్దేశించగా ఇప్పటి వరకు 1.87 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు పూర్తయింది. మధ్య దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకుని రైతులు కనీస మద్దతు ధరలు పొందాలని పౌర సరఫరాల శాఖ సూచించింది. తెలంగాణ రైతులకు ఎలాంటి ఇబ్బందులు, అన్యాయం జరగకుండా పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా 56 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టింది. ముందస్తుగా పంట కోతలకు రావడంతో ప్రభుత్వ అభ్యర్థన మేరకు పౌర సరఫరాల శాఖ మార్చి 25వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించింది. మద్దతు ధరకు అనుగుణంగా 17% తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులకు తీసుకురావాలని సూచించింది. ఇమీడియట్ లోడింగ్, అన్లోడింగ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ క్వాంటిటీ ఇమీడియట్ గా ఇవ్వాలనేది చెప్పడం జరిగింది. ఆ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ర్యాండమ్ ఇన్స్పెక్షన్ టు ఎన్ష్యూర్ క్వాలిటీకి అండ్ కొన్న ఫార్మర్స్ కి అక్నాలెడ్జ్మెంట్ తో సహా టైమ్లీ పేమెంట్ త్రూ బ్యాంక్ ఓన్లీ, సో దట్ రైతులకి మాత్రమే అక్కడ అది పోవాలి, వేరే వారికి పోకూడదు. దెన్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సెంటర్ పూర్తిగా మనం చేసాము. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో ఉన్నారు. అండ్ ఎఫ్ఏకి పెడి మాత్రం పర్చేజ్ చేయగలుగుతాము. అండ్ ఈసారి ఆల్ పీపీసీ సెంటర్స్ ఇన్ఛార్జెస్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ప్రాపర్లీ. ఆల్ ద కలెక్టర్స్ పెడి సెంటర్లో సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసి దళారీ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండరాదనేది చెప్పడం జరుగుతుంది. ఈవెన్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా సీనియర్ స్థాయి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, డిప్యూటీ కమిషనర్, జిఎం, వారికి 3 జిల్లా అలాట్ చేయడం జరిగింది. సో ఎవ్రీ డే 2 ఆఫీసర్స్ ఆర్ గోయింగ్ టు విజిట్ దోస్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే రైతులు కొద్దిగా భయపడతారు, లేదంటే వాళ్ళకి అపోలాలు ఉంటాయి, అప్పుడు కొద్దిగా ఇలాంటి దానికి బిలో ఎంఎస్పి పర్చేస్కి వస్తారు. సో మనం అన్ని అరేంజ్మెంట్ చేసిన తర్వాత 80 పరిస్థితుల్లో బిలోకి అది ప్రసక్తి లేదు, అవసరమే లేదు. మీరు సెంటర్లో కొద్దిగా సాఫ్ చేసి చేసేయండి.
తప్పకుండా మీకు ఎంఎస్పికి అనుకూలంగా అది చేయడం జరుగుతుంది. చెక్ పోస్ట్ పెట్టాము. వీ డోంట్ వాంట్ అవర్ రైస్ టు గో అవుట్. మనకు బాకీ మీరు ఇవ్వకుండా బయట రాష్ట్రంకి తరలిస్తే ఎట్లా? మిల్లర్స్కి మాత్రమే కాదు, అధికారులకి నిర్లక్ష్యం ఎవరికి ఉంటే వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది తెలియపరిచేస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడైనా అనధికారికంగా రైతుల సరుకులో తరుగు, తాలు, తేమ పేరిట కోతలు విధిస్తే సహించేది లేదని పౌర సరఫరాల శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో దక్షిణ మండల వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశం జరిగింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో 2 రోజుల పాటు జరిగే సమావేశానికి శాస్త్రవేత్తలు, రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో రైతులను ఆరుతడి పంటల వైపు దృష్టి మళ్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆంగ్రూ అధికారులు సూచించారు. ప్రస్తుత పరిస్థితిలో యాంత్రీకరణపై దృష్టి సారించాలని వివరించారు. దక్షిణ మండలం యొక్క జెడారేసి ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశము రైతు సోదరులు, అలాగే వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ముగ్గురు కూడా కలిసి ఈ సంవత్సరం రైతు పొలాల్లో కానీ ఈ విస్తరణలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏంటి అని గుర్తించుకొని దానికి సమస్య ఉంటే సమాధానం, లేని ఎడల దాన్ని ఒక పరిశోధన అంశంగా తీసుకొని మనము ఈ పరిశోధన పథకాలన్నింటినీ కూడా ఈరోజు నిర్ణయించుకుంటాము. ఈ మండలం చూసుకున్నట్లయితే సుమారు 11.5 లక్షల హెక్టార్లో వివిధ పంటలు సాగు చేస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరిలో మనకి ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా వస్తుండటం, ట్యాంకుకు కానీ చెరువుల్లో కానీ బావుల్లో కానీ నీరు లేకపోవడం వల్ల నేరుగా విత్తే పద్ధతిని ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతోపాటు వేరుశెనగలో కూడా మొత్తంగా మెకనైజేషన్ చేయాలి అంటే విత్తు నుంచి కోత వరకు, కాయ తీత వరకు కూడా మనకి యంత్రీకరణ అవసరం. దీనిలో భాగంగానే మనకి విత్తినప్పటి నుంచి కూడా కలుపు నివారణ, తెగుళ్ళు, పురుగుల మందులు కొట్టలేని పరిస్థితుల్లో, వెట్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ డ్రోన్ ద్వారానే కొంచెం ఎక్కువగా విస్తీర్ణంలో 10 లీటర్లో 1 గంటలో మనం పిచికారీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ గతిలో మనము ఎక్కువగా పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని తెలుస్తోంది. దీంట్లో కొత్త రకాలైన వేరుశెనగలో TCGS 1694 మళ్ళీ కదిరి లేపాక్షి ఈ రకాలు, దీంతో పాటు మనకున్న నారాయణి కానీ K6ని కానీ వాడుకుంటూ వెళ్ళినట్లయితే రైతులకి ఎక్కువ దిగుబడి వస్తుంది. విత్తనోత్పత్తి చాలా ముఖ్యం కాబట్టి మనకి వర్షాధారపు వేరుశెనగలో ఈ కొత్త రకాలను ప్రభుత్వం కూడా ఈరోజు వ్యవసాయ శాఖ కూడా మన దగ్గర నుంచి విత్తనాన్ని తీసుకొని సీడ్ విలేజ్ కాన్సెప్ట్ కింద కానీ అలాగే APSSCA కానీ ఎక్కువ విస్తీర్ణంలో ఉత్పత్తి చేస్తూ రైతులకు అందించాలన్నది ఒక యాక్షన్ ప్లాన్ని ఈ ఏప్రిల్ మే మాసంలో చేపట్టడం జరుగుతుంది. దీంతోపాటు మనము వివిధ పంటలైన అపరాల్లో కానీ కోతకు పనికి వచ్చే కంది రకాలని, యాంత్రిక పనికొచ్చే అపరాలన్నింటినీ కూడా రూపొందించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిపైన చర్చించి తగిన ప్రణాళికలను రాబో సంవత్సరానికి తీసుకోవడానికే ఈ జెడారేసి ప్రోగ్రామ్ని నిర్వహించుకుంటాం. పరిశోధన ద్వారా వెలువడిన ప్రగతి మరియు విస్తరణ ద్వారా రూపొందించిన ప్రగతి, వీటన్నిటిని కూడా దీంట్లో వెలువడడం జరుగుతుంది. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ద్వారా జరగడం వల్ల దీంట్లో ముఖ్యంగా సీనియర్ ప్రొఫెసర్సు మరియు క్రాప్ పిఎస్లు మరియు అభ్యున్నతి పొందిన రైతాంగం, ఏడిఏలు, డిఏఓలు అందరూ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్గా రైతులు చేయాల్సినవి చెబుతారు, రాబో రోజుల్లో ఏం చేయాలి చెబుతారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇని దాన్ని బట్టి మెరుగైన సూచనలతోటి ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకా దీన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది రాబో రోజుల్లో. ఎందుకంటే నీరు తగ్గిపోతుంది సంవత్సరానికి. దాన్ని బట్టి నీరు తక్కువతో వచ్చే పంటల్ని, అట్లాగే అధిక దిగుబడి వచ్చే పంటల్ని వీళ్ళు సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లా చేస్తేనే రాబో రోజుల్లో వ్యవసాయం అనేది మనగలుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.